పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ ఈ కాంబినేషన్ పేరు చెప్తేనే రికార్డులు షేక్ అవుతాయి. 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ తో బాక్స్ ఆఫీస్ ను ఉతికి ఆరేసిన ఈ జోడీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్ళీ వస్తున్నారు. కేవలం రీమేక్ మాత్రమేనా లేక అంతకు మించి ఉంటుందా? అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఎందుకింత అంచనాలు ఉన్నాయి? ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. పవన్ ఫ్యాన్స్ కి కానుగ్గా అదిరిపోయే గిఫ్ట్ అనే చెప్పాలి. పవన్ ఇక మీదట సినిమాలు చేయడన్న కామెంట్స్ ఇక చెక్ పెట్టినట్టే. సూర్యవంశానికి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ రాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా 2 పడవల మీద ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమా షూటింగ్లు చేసుకుంటూ వచ్చారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో పవర్ స్టార్ గా నిలిచిన ఒక అసాధారణ వ్యక్తిత్వం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఆయన కేవలం ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఆయన ఒక ఆశయం, ఒక ఆవేశం. మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని, స్టైల్ని, స్వాగ్ని సృష్టించుకున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలైన ప్రయాణం సుస్వాగతం, తొలి ప్రేమ చిత్రాలతో యువతకు ఐకాన్ గా మార్చింది. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ మూవీస్ అంటే తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాలు బాక్స్ ఆఫీస్ రికార్డులనే కాదు, తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చేశాయి. ఆయన వేసే డ్రెస్సింగ్, ఆయన మేనరిజమ్స్ అప్పట్లో ఒక సంచలనం. తన వల్ల ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ క్యారెక్టర్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో దీని తర్వాత పవన్ సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లోనే కొత్త సంవత్సరంలో పవన్ ప్రయాణంపై అందరికీ క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే న్యూ ఇయర్ కానుకగా పవన్ కొత్త సినిమాపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ హీరోగా ఓ మూవీ చేయనున్నారు. దీనికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. పవన్ ఫ్రెండ్ నిర్మాత రామ్ తలూరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది పాత వార్తే అయినప్పటికీ లేటెస్ట్ గా మరోసారి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఉస్తాద్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదో అనే సందేహాలకు చెక్ పెట్టారు. పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి దిగిన ఓ ఫోటోని మేకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ సిద్ధమవుతుందని నిర్మాత రామ్ తలూరి పోస్ట్ పెట్టారు. జైత్రారామ్ మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా నా డ్రీమ్ ప్రారంభమవుతోంది. మన ప్రియమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమ ఆశీస్సులతో ఈ సంస్థకు నామకరణం జరిగింది. సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీతో కలిసి పనిచేస్తున్నాను. ఎప్పటికీ గర్వపడతాను. డ్రీమ్ ప్రాజెక్ట్ లో లోడింగ్ అని రామ్ పోస్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా కమిట్ అయిన డైరెక్టర్లు సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఎస్ఆర్డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 9 గా రామ్ తలూరి ఈ చిత్రానికి ప్రకటించారు. కానీ పవన్ ఇంపార్టెన్స్ మారడంతో ఈ సినిమా నెంబర్ 1 మారుతూ వచ్చింది. ఒకానొక స్టేజ్ లో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత జనసేనాని మళ్ళీ పూర్తిగా రాజకీయాల మీదనే ఫోకస్ పెడతారనే చర్చలు జరిగాయి. అయితే ఇటీవలే రామ్ తలూరికి జనసేన పార్టీలో కీలక పదవి ఇచ్చిన పవన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాని ముందుకు తీసుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు. దీనికోసం నిర్మాత కొత్త బ్యానర్ ను స్థాపించారు. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న హెయిర్ స్టైల్ కూడా సురేందర్ రెడ్డి సినిమా కోసం చేయించుకున్నదేనని టాక్ నడుస్తోంది. పవన్ కు కథ విపరీతంగా నచ్చేసిందని, ఎప్పటికైనా తానే నటిస్తానని పవన్ చెప్పినట్లు రామ్ తలూరి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కథ ఇప్పటికే ఓ కొలక్కి వచ్చింది కనుక అన్ని అనుకున్నట్లే జరిగితే ఈ సినిమా ఈ ఇయరే పూర్తయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత బ్రో నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ తో మరో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి లాస్ట్ మూవీ ఏజెంట్ పెద్ద డిజాస్టర్. అంతకు ముందు సైరా రూపంలో అతను మంచి సినిమానే తీసినా అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అయితే ఆ సినిమా క్రెడిట్ అతడికి పెద్దగా దక్కలేదు కూడా. దానికంటే ముందు తీసిన కిక్ 2 పెద్ద డిజాస్టర్ అయింది. ఇక రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ విషయానికి వస్తే
ఏజెంట్, కిక్ 2 సినిమాలకు అతనే స్టోరీ రాసింది. మధ్యలో అతను దర్శకుడుగాను మారాడు. నా పేరు సూర్య, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు తీశాడు. అవి రెండు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీలకు మామూలుగా మిడ్ రేంజ్ లో హీరోలు దొరకడం కూడా కష్టమే. అలాంటిది ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. పవన్ తో సురేందర్ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేసినప్పటికీ ఒక స్టేజ్ లో అది క్యాన్సిల్ అయిందనే అంతా అనుకున్నారు. కానీ తన కమిట్మెంట్ ను నిలబెట్టుకుంటూ పవన్ ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. కెరియర్ లో ఈ దశలో సూర్యవంశీలకు ఇది ఒక గొప్ప అవకాశమే. ఇద్దరికి కెరియర్ లో పుంజుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకొకటి రాదు. దీన్ని వృధా చేసుకుంటే వాళ్ళిద్దరు కెరియర్లకు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. ఇంకో పెద్ద అవకాశం రావడం అంటే కష్టం అవుతుంది. కాబట్టి కిక్ 2, ఏజెంట్ సినిమాల్లాగా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా పవన్ ఇమేజ్ కు సూట్ అయ్యే మంచి స్క్రిప్ట్ తో రంగంలోకి దిగి సినిమాను బాగా తీర్చిదిద్ది అభిమానుల అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత సూర్యవంశీల మీద ఉంది. పవన్ కోసం వాళ్ళిద్దరూ కలిసి 2 కథలు రెడీ చేశారట. త్వరలోనే కథను ఫైనలైజ్ చేశారట. వేసవిలో ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళవచ్చని తెలుస్తోంది. పవన్ మిత్రుడే అయిన రామ్ తలూరి ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేయనున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి హరిశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం నుండి దేఖ్ లెంగే సాలా అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ పాట సక్సెస్ కావడంతో పవన్ అభిమానులు ఈ చిత్రం నుండి రెండో సాంగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా చూడడం మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని 2వ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ చిత్రంలోని ఆరా ఆఫ్ ఉస్తాద్ అంటూ సాగే 2వ పాటను ఫిబ్రవరి 22వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.